మెగా ఫ్యామిలీని విఎఫ్ఎక్స్ గండం వెంటాడుతోందా? మెగా స్టార్స్ కి గ్రాఫిక్స్ ఒక శాపంగా మారిందా? మెగా హీరోలు నటించిన సినిమాలను గ్రాఫిక్స్ ఎందుకు దెబ్బ కొడుతున్నాయి? పెద్ద రిలీజ్ వాయిదా కూడా ఇదే కారణమా? చూద్దాం. మార్చి 26 రావాల్సిన రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ 30కి వాయిదా పడింది. సినిమా రిలీజ్కి ఇంకా 20 రోజులే ఉన్నా మేకర్స్ ప్రమోషన్ మొదలుపెట్టలేదు. ఇప్పట్లో ఈ సినిమా వచ్చే పరిస్థితి కనపడటం లేదు. షూటింగ్ పూర్తి కాలేదన్న వార్త వినిపిస్తున్నా కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ సరిగా రాకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడిందని తెలిసిందే. మళ్లీ కరెక్షన్ చేయాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు. ఏప్రిల్ 30 రావాల్సిన పెద్ది జూన్ 26 వస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ ఎప్పుడు పూర్తవుతుందో ఎవరూ చెప్పలేరు. అందుకే మరో రిలీజ్ డేట్ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడిన పెద్ది మరోసారి పోస్ట్ పోన్ అయితే సినిమాకున్న క్రేజ్ తగ్గుతుంది. అందుకే రిలీజ్ డేట్ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు మేకర్స్. మెగా ఫ్యామిలీని విఎఫ్ఎక్స్ ఇబ్బంది పెడుతోంది. భోలా శంకర్ డిజాస్టర్ నుంచి కోలుకోవడానికి బింబిసారతో హిట్ కొట్టిన వశిష్ఠకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరు. తక్కువ టైంలోనే షూటింగ్ దాదాపుగా పూర్తయిన టీజర్లోని విఎఫ్ఎక్స్ వర్క్ ట్రోలింగ్కి దారితీసింది. ఈ విమర్శల నుంచి సినిమాను రక్షించడానికి ఏడాది నుంచి గ్రాఫిక్స్ పనులు చేస్తూనే ఉన్నా ఇంతవరకు పూర్తి కాలేదు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించలేదు. విఎఫ్ఎక్స్ తో పనంటే సంవత్సరాలు గడిచిపోతాయి. బడ్జెట్ ను పెంచేస్తాయి. విశ్వంభరను 200 కోట్ల బడ్జెట్ లో మొదలు పెడితే విఎఫ్ఎక్స్ దెబ్బకు 400 కోట్లకు చేరిందే. కెమెరామెన్ చోటాకే నాయుడు ఓ మూవీ ఈవెంట్ లో విశ్వంభర బడ్జెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. విశ్వంభర బడ్జెట్ 400 కోట్లు అనేసరికి ఇండస్ట్రీ షాక్ అయింది. మనశంకర్ వరప్రసాద్ ను 200 కోట్ల బడ్జెట్ లో తీశారు. థియేట్రికల్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడైతే 180 కోట్ల షేర్ వచ్చింది. ఈ లెక్కన విశ్వంభర బడ్జెట్ కవర్ చేయాలంటే థియేట్రికల్ రైట్స్ నే 200 కోట్లకు పైగా అమ్మాలి. 2 ఏళ్లుగా సెట్స్ పైన ఉన్న విశ్వంభరకున్న క్రేజ్ తో పోల్చుకుంటే ఇంత బిజినెస్ జరిగే అవకాశమే లేదు. హరిహర వీరమల్లు ఫ్లాప్ కు విఎఫ్ఎక్స్ మెయిన్ రీజన్ అయింది. స్టార్ హీరో సినిమాలో ఇలాంటి నాసిరకమైన విఎఫ్ఎక్స్ ఏంటని అందరూ షాక్ అయ్యారు. ముఖ్యంగా గుర్రపు స్వారీ చేసే విజువల్స్ ను భయంకరంగా ట్రోల్ అయ్యాయి. గ్రాఫిక్స్ తో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయాక సెకండ్ హాఫ్ లో వచ్చే 15 నిమిషాల విఎఫ్ఎక్స్ సీన్స్ ను ట్రిమ్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. రాకా లుక్ టైటిల్ చర్చకు దారితీసింది. కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అయితే మరికొందరు రకరకాల సినిమాలతో దీన్ని పోల్చారు. ఇదంతా పక్కన పెడితే లుక్ తో పాటు రిలీజ్ చేసిన థీమ్ మ్యూజిక్ ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదా? ఇంతకీ మ్యూజిక్ ఇచ్చింది ఎవరు? చూద్దాం. రాకాలో అల్లు అర్జున్ లుక్ కొత్తగా డిఫరెంట్ గా అనిపించింది. రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా అట్లీ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాడు అనిపిస్తోంది. అయితే బన్నీ లుక్ ను కాశ్మోరాలోని కార్తీతో మరికొందరు ఐలో విక్రమ్ తో పోల్చారు. రాకా అంటే అర్థమేమిటో అన్న చర్చ కూడా జరిగింది. రాక్షసుడికి షార్ట్ కట్ గా రాకా పెట్టారు అన్న ప్రచారమూ జరుగుతోంది. రాకా ఫస్ట్ లుక్ తో పాటు థీమ్ మ్యూజిక్ ని కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఎక్కడా హుషారెత్తించేలా ట్యూన్ లేకపోవడంతో అల్లు ఫ్యాన్స్ డీలా పడిపోయారు. యంగ్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ రాకాకు మ్యూజిక్ ఇస్తున్నాడు. 20 ఏళ్లు రాకుండానే క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్న సాయి 21 ఏళ్లకి క్రేజీ ఆఫర్ అందుకున్నాడు. తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ ఎంట్రీ ఇచ్చి ఏడాది తిరగకుండానే పాన్ ఇంటర్నేషనల్ మూవీ రాకాకు మ్యూజిక్ ఇచ్చే ఛాన్స్ కొట్టేశాడు. మలయాళం, తమిళంలో రూపొందిన మల్టీ మూవీతో ఇంట్రొడ్యూస్ అయిన సాయి ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సూర్య కొరుప్పుకు వర్క్ చేస్తూ రాకా మ్యూజిక్ డైరెక్టర్ ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయాడు. సాయి అభ్యంకర్ వర్క్ చేసిన 2 సినిమాలు రిలీజ్ అయితే డ్యూడ్ ఒక్కటే యావరేజ్ అనిపించుకుంది. ముందుగా అనిరుద్ధ్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుని చివరికి సాయి అభ్యంకర్ కు ఛాన్స్ ఇచ్చారు. అనుకోకుండా వచ్చిన ఈ బంపర్ ఆఫర్ ను ఉపయోగించుకోలేకపోయాడు. థీమ్ మ్యూజిక్ తో విమర్శలు తెచ్చుకున్నా మున్ముందు తానేమిటో నిరూపించుకుంటాడేమో చూడాలి. మరి టాలీవుడ్ లో హిట్ అనేది గగనమైపోయింది. తెలుగు సినిమా లాభాలు చూసి 3 నెలలవుతోంది. గతంలో నెలకు 1-2 సినిమాలు హిట్ అనిపించుకునేవి. ప్రస్తుతం అది లేదు. మరి ఈ గ్యాప్ ని డెకాయిట్ పూర్తి చేస్తుందా? తెలుగు సినిమాకు అర్జెంటుగా ఒక హిట్ కావాలి. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాలు మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, నారి నారి నడుము మురారి తర్వాత మరో హిట్ పడలేదు. ఫిబ్రవరి, మార్చిలో ఒక్క హిట్ లేదు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో వచ్చిన బైకర్, రాకాసకు పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కాలేదు. ప్రస్తుతం తెలుగు సినిమాకు బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ కూడా అక్కర్లేదు. 1000 కోట్లు, 500 కోట్ల క్లబ్ సంగతి తర్వాత. కొన ఊపిరితో ఉన్న తెలుగు ఇండస్ట్రీకి బ్రేక్ ఈవెన్ తో ఊపిరి పోసే సినిమా రావాలి. తెలుగునే కాదు, ఇండియన్ సినిమాకు ఐపీఎల్ దెబ్బ కొడుతోంది. భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ధురంధర్ 2 వీకెండ్ కలెక్షన్స్ డల్ అయిపోయాయి. ముఖ్యంగా ఫస్ట్, సెకండ్ షోస్ కు ఆడియన్స్ రాకుండా టీవీలకు అతుక్కునిపోతున్నారు. ఆడియన్స్ లో సినిమా చూద్దామన్న ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. దీనికి తోడు ఐపీఎల్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఇంటికే పరిమితం చేసింది. ఈ క్రమంలో 10న రిలీజ్ అవుతున్న డెకాయిట్ ఆడియన్స్ ని థియేటర్ దగ్గరకు తీసుకొస్తుందా లేదా అని మేకర్స్ డౌట్ లో పడ్డారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన అడవిశేషు డెకాయిట్ 10న రిలీజ్ అవుతోంది.
రెండేళ్లకో సినిమా తీసి మినిమం గ్యారంటీ హీరో అనిపించుకున్న అడవిశేషు డెకాయిడ్ పై నిర్మాతలు చాలా ఆశలు పెట్టుకున్నారు. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ డెకాయిడ్ తో అదృష్టం పరీక్షించుకుంటోంది. డెకాయిడ్ టార్గెట్ పెద్దదే. అడవిశేషు లాస్ట్ హిట్ మేజర్ ను 18 కోట్లకు అమ్మితే 33 కోట్లొచ్చింది. రెండేళ్ల కష్టం, భారీ బడ్జెట్ కారణంగా డెకాయిడ్ థియేట్రికల్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు అమ్మారు. వరల్డ్ వైడ్ 30 కోట్లకు అమ్ముడైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 కోట్ల లక్ష్యం ఈజీ టార్గెట్ కాకపోయినా బాగుంది అన్న టాక్ వస్తే చాలు. సరైన హిట్ లేదని అల్లాడిపోతున్న బాక్సాఫీస్ ను గట్టెక్కిస్తుంది. స్టార్ హీరోస్ లో ప్రభాస్ సంథింగ్ స్పెషల్. కానీ ఫ్యాన్స్ కే కాదు, ఎవరికీ లాభం లేదా? అందరికంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా హీరో ప్రభాసే అయినా ఒక్క సినిమాను కూడా అనుకున్న టైంలో రిలీజ్ చేయలేడు. సెట్స్ పై ఉన్న ఫౌజీ స్పిరిట్ ని ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు. కానీ సలార్ 2 సెట్స్ పైకి వచ్చేస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? ఒకేసారి 4-5 సినిమాలు ఒప్పేసుకుని ఒకేసారి 2 సినిమాల్లో ప్రభాస్ నటించడంతో అందరికీ ఈ పాన్ ఇండియా హీరోనే ఆదర్శమయ్యాడు. కొంతమంది స్టార్స్ కూడా ప్రభాస్ లా ఒకేసారి 2 సినిమాలను లైన్ లో పెట్టడం స్టార్ట్ చేశారు. ప్రభాస్ వెనకాల సినిమాల చుట్టానే ఉన్నా డేట్స్ ఇవ్వనప్పుడు చేతిలో ఎన్ని సినిమాలున్నా యూజ్ లేదు. 1-2 సినిమాలకే కమిట్ అయినా పూర్తి చేస్తే చాలని ఫ్యాన్సే అంటున్నారు. ప్రభాస్ నటిస్తున్న 2 సినిమాలు ఫౌజీ, స్పిరిట్ సెట్స్ పై ఉన్నాయి. ఫౌజీ 30-40% షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది పూర్తి కాకుండానే స్పిరిట్ కల్కి 2 మొదలుపెట్టాడు. అయితే ఇంతవరకు కల్కి సీక్వెల్ కు డేట్స్ ఇవ్వలేదు. డార్లింగ్ లేని సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు నాగశ్విన్. కమల్ హాసన్, అమితాబ్, పోషన్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు. 2027 మార్చి 5న స్పిరిట్ ను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించడంతో ఈ ఏడాదంతా షూటింగ్ నడుస్తూనే ఉంటుంది. కానీ డేట్స్ మాత్రం ఇవ్వడం లేదు. ఇంకో 30% పూర్తయ్యే ఫౌజీకి డేట్స్ ఇవ్వక ఇబ్బంది పెడుతున్నాడు డార్లింగ్. పంచువాలిటీ లేని ఈ స్టార్ తో నిర్మాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారట. ప్రభాస్ డేట్స్ ఎప్పుడు ఇస్తాడో ఆయనకే తెలీదు. దీంతో సినిమా ఎప్పుడు పూర్తవుతుందో నిర్మాతలకు కూడా తెలియడం లేదు. ఒకవేళ రిలీజ్ డేట్ ఇచ్చినా నమ్మకం కుదరడం లేదు. ప్రభాస్ ప్రతి సినిమా రిలీజ్ 1-2 సార్లు వాయిదా పడుతోంది. ప్రభాస్ సినిమా అంటే మినిమం 2-3 ఏళ్లు పడుతుంది. నిర్మాతలు వడ్డీ రూపంలోనే కోట్లు కడుతున్నారు. బడ్జెట్ పెరిగిపోతుంది. ఇది కవర్ చేయడానికి భారీ రేట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్మడంతో బ్రేక్ ఈవెన్ కావడం లేదు. ఇలా టైంకు ప్రభాస్ మూవీ పూర్తి కాకపోవడంతో ఆ ఎఫెక్ట్ నిర్మాతలపై పడుతోంది. సెట్స్ పై ఉన్న ఫౌజీ, స్పిరిట్ ఎప్పుడు పూర్తవుతాయో ఎవరికీ తెలీదు. ఈలోగా కల్కి 2 కూడా సెట్స్ పైకొచ్చింది. మరి ఆ సినిమాకు డేట్స్ ఎప్పుడిస్తాడోనని కళ్ళు కాయలు కాచేట్టు నాగశ్విన్ ఎదురు చూడాల్సిందే. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమాతో బిజీగా ఉండడంతో సలార్ 2 ఊసే లేదు. మరి సలార్ సీక్వెల్ ను ఎప్పుడు పూర్తి చేస్తాడో చూడాలి. మరి అదేమిటో గానీ ప్రభాస్ ఏ కథను సెలెక్ట్ చేసుకున్నా సీక్వెల్ ఉండాల్సిందే. బాహుబలి సక్సెస్ తో ఇదొక సెంటిమెంట్ అయిపోయిందనుకుంటా. ఒక పార్ట్కే దిక్కులేదు అనుకుంటే 2వ పార్ట్ ను లైన్ లో పెడుతున్నారు. కల్కి హిట్ కావడంతో కల్కి 2 కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. రాజాసాబ్ ఫ్లాప్ తో సీక్వెల్ అటకెక్కింది. మరి ఫౌజీ, స్పిరిట్ కు సీక్వెల్స్ ఉన్నాయో లేదో గానీ ఉంటే మాత్రం ఇవన్నీ పూర్తయ్యేటప్పటికి డార్లింగ్ 50+ లోకి వచ్చేస్తాడు. ఇదే వాల్టి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. Till then keep watching NTV and this is Akshay signing off. Bye bye.